ఈరోజు మీ మధ్య సజీవుల దేశంలో నేను ఉన్నాను అంటే దేవుడు నా ఎడల కనబరచిన తన ఆశ్చర్యమైనటువంటి కృప, ఆయన అనుగ్రహించిన జీవితాన్ని బట్టి మీ మధ్య ఉన్నా. నేను గతించిన మాసంలో అనగా జనవరి 8వ తారీఖున భయంకరమైనటువంటి పరిస్థితిని నా జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో చేరడానికి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళే ముందు నందన హాస్పిటల్లో, శ్రీరామచంద్రమూర్తి హాస్పిటల్లో, మరొక ప్రైవేట్ హాస్పిటల్లో నా భార్య, మా బావ ఇద్దరు వెళ్ళి ఇట్లాగా పేషెంట్ ఉన్నారండి, బ్లడ్ టెస్ట్ చేపిస్తే 4 గ్రాముల బ్లడ్ ఉంది, మంచం మీద లగవలేని పరిస్థితిలో ఉన్నాడు, మీ దగ్గరికి తీసుకొస్తాము, చేర్చుకొని రక్తం ఎక్కిస్తారా అని ఒక 3-4 హాస్పిటల్స్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే 4 గ్రాములు ఉన్న మనిషిని మా దగ్గరికి తెస్తే చనిపోతే మా హాస్పిటల్కి చెడ్డ పేరు రావాలా, మేము చేర్చుకోము, మా వల్ల కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు కరెక్ట్గా జనవరి 8వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు. అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే 3.8 గ్రాములు ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. అప్పటికే నేను నుంచోలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, విపరీతమైన చలి, జ్వరం ఉన్నట్లుగా బాడీ చాలా అలసటగా ఉంది. క్యాజువాలిటీ, ఏసీ కాలేజీ పక్కన ఉన్న క్యాజువాలిటీకి వెళ్ళాం. అక్కడైతే ఎమర్జెన్సీగా చేర్చుకుంటారని వాళ్ళు ఆ బ్లడ్ రిపోర్ట్ చూసి ఆ డాక్టర్ కూడా కాస్త ఆలస్యం చేశారు చేర్చుకోవడానికి. అప్పటికే మా భార్యకి చెప్పేశారు, ఏమని అంటే, అమ్మ ఆయన బ్రతకడమ్మా, 3.8 గ్రాములు రక్తం పెట్టుకొని ఇప్పుడు ఆయనకు మేము ట్రీట్మెంట్ చేయాలన్నా కష్టం, అది ఆయన బ్రతకడు, 4 రోజులు చూసుకోండి, 4 రోజులు ఆయనకి ఏం కావాలో అది మీరు ఇచ్చి ముగించుకోవటమే, ఆయనకి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఇవన్నీ అడిగారు. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో 8వ తారీఖున చేర్చుకున్నారు. 10వ తారీఖున రక్తం పెట్టాలని చూశారు. రాత్రి 7 గంటలప్పుడు రక్తం పెట్టారు. 12 వరకు కూడా ఆ రక్తం ప్యాకెట్ నా శరీరంలోకి వెళ్ళాల. నైట్ 12 గంటల డ్యూటీ డాక్టర్ వచ్చి, ఈ రక్తం ఇంతసేపు ఉండకూడదు, పెట్టిన 4 గంటలు 3 గంటల లోపే అయిపోవాలి, ఇప్పటికీ రక్తం పాడైపోయింది, తీసి పడేయండి అని చెప్పి పడేశారు. తర్వాత మేము ట్రీట్మెంట్ సరిగ్గా పట్టించుకోవట్లేదన్న భావనతో, అంటే వాస్తవంగా నాకు తెలియదు నేను చనిపోతానని డాక్టర్లు చెప్పిన విషయం, వాళ్ళు చెప్పింది నా భార్యకే. కాబట్టి నేనేం చేశాను, ట్రీట్మెంట్ జరగట్లేదు, ఇక్కడ ఉండి వృధాగా అనాథలాగా పడి ఉండాల్సి వచ్చింది అని చెప్పి మేమేం చేసామంటే హెల్త్ మినిస్టర్ ద్వారా ఫోన్ చేయించాం. తర్వాత మన రాజామాకు కూడా ఫోన్ చేశాను నేను, అట్లాగా వచ్చాం కానీ నాకు ట్రీట్మెంట్ సరిగ్గా అందట్లేదు, ఏమైనా అవకాశం ఉంటే సహాయం చేయమావా అని. హెల్త్ మినిస్టర్ దగ్గరికి ఫోన్ చేయించినప్పుడు అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి నన్ను కలిసి అడిగాడు, ఏంటయ్యా పరిస్థితి ఏంది, మినిస్టర్ గారు పంపించారు, అసలు నువ్వెవరు, నీ స్థానం ఏంది, నువ్వేం చేస్తావు అని సో అని చెప్పాము. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు కూడా వచ్చి అయ్యా పొరపాటు జరిగిపోయింది, 5 గంటల పాటు రక్తం అలా ఉన్న ఎవరు పట్టించుకోలేదు అంటే అది మా తప్పిదమే, దయచేసి మేము ఇప్పుడు జాగ్రత్తగా చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత కాసేపటికి మళ్ళీ హెల్త్ మినిస్టర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మా మిస్సెస్ అంటే నూజివీడులో విశ్వాసులు ఉన్నారు, మన ప్రార్థన ద్వారా బలపరచబడుతున్నవారు,
వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. వారికి చెప్తే వాళ్ళు హెల్త్ మినిస్టర్ ద్వారా ఫోన్ చేయించారు. అంతేగాని నాకేం బలం లేదు, బలగం లేదు, నాకు అంత పేరు ప్రఖ్యాతులు కూడా ఏమీ లేవు, సామాన్యుడిని. విశ్వాసుల ద్వారా వెళ్ళింది. ఆయన మా పాస్టర్ గారు అండి, ఆయనకి ఏం జరిగినా ఊరుకోను, అర్జెంటుగా మీరు మాట్లాడాలన్నప్పుడు అట్లాగా హెల్త్ మినిస్టర్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ వచ్చింది. ఇంకా మేము చెప్పాము, వచ్చారండి, పలకరించారు, మంచిగా చూశారులే అని చెప్పాము, అంతే సంగతులు. మరలా పట్టించుకోవాలి. ఆ రోజు రాత్రి మళ్ళీ బ్లడ్ ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టారు. అది ఒక 5 నిమిషాలు ఎక్కేలోపు విపరీతమైన చలి, బాగా వణుకు వచ్చేసింది. అప్పుడు ఆపేశారు. మళ్ళా గంట తర్వాత నేను మామూలుగా అయ్యాను. అప్పుడు మళ్ళీ డాక్టర్ అన్నాడు, గంట సేపు అది బయట ఉంది కాబట్టి పెట్టడానికి వీలు లేదు, తీసేయండి అని చెప్పి తీసేశారు. మరలా గురువారం రాత్రి బ్లడ్ పెట్టారు, 3వ పర్యాయం. గురువారం రాత్రి రక్తం పెట్టేటప్పటికి పెట్టిన 3 నిమిషాలకే వితిన్ సెకండ్స్లోనే విపరీతమైన చలి వచ్చేసింది, వాంతి అయిపోయింది, తలపట్టేసింది, గుండె స్పీడ్గా కొట్టుకోవటం, ఊపిరాడని పరిస్థితి. ఆక్సిజన్ పెట్టేశారు. ఆక్సిజన్ పెట్టిన తర్వాత గంటన్నరకి నేను మామూలు స్థితిలోకి వచ్చాను, నార్మల్ స్థితిలోకి వచ్చాను, ఊపిరి ఆడని పరిస్థితి. ఇక అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, రక్తం పెట్టొద్దు, ఏం చేయొద్దు, మీరు నన్ను వదిలేయండి అని చెప్పి పొద్దున్నే శుక్రవారం డాక్టర్ రాగానే చెప్పాను, 13వ తారీఖున, అమ్మా మీకు ఒక దండం, మీ ట్రీట్మెంట్కి ఒక దండం, దయచేసి నన్ను డిశ్చార్జ్ చేసేయండి, ఇంటికి వెళ్తా, ఉంటే సేవ చేస్తా, చస్తే తీసుకెళ్ళి పడేస్తారు, అంతకు మించి మీ చేత సూదులతో పొడిపించుకునే శక్తి నాకు లేదు అని చెప్పి డాక్టర్తో డైరెక్ట్గా చెప్పేశాను నేను. వెంటనే ఆవిడేం చేసిందంటే డిశ్చార్జ్ రాసేసింది. అసలు 3 పర్యాయములు రక్తం పెట్టినా కానీ ఎందుకు రియాక్షన్ వచ్చింది అని చెప్పి అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే, రక్తనాళాలన్నిట్లో కూడా నీరు చేరి రక్తం ఎక్కడానికి స్థలం లేదు, రక్తం ఎక్కడానికి అవకాశం లేదు, అది రియాక్షన్ కొడుతుంది అని చెప్పి పంపించేశారు. ఇక ఆయన బ్రతకడు అని చెప్పారు. సరే, వచ్చిన తర్వాత మేమేం చేసాం, వాస్తవంగా అప్పటికి నాకు బ్లడ్ పోవటం ఆగలేదు, నాకు పైల్స్ ఉన్నాయి, దాని మీద బాగా వేడి చేసినప్పుడు రక్తం పోయిద్ది నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. ఆ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది నాకు. కాకపోతే కొంచెం ఆ డిసెంబర్ మాసంలో అటు సైడ్ ఆ మాసాల్లో కొద్దిగా బండి మీద ఎక్కువగా తిరగటం వల్ల అది కంట్రోల్ అవ్వాల, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కానీ. పంపించిన తర్వాత నేను 15వ తారీఖున మళ్ళీ లలిత హాస్పిటల్ దగ్గర టెస్ట్ చేయించాం, బ్లడ్ టెస్ట్. అప్పుడు 3 గ్రాములు వచ్చింది. ఇంకా బాగా భయపడిపోయారు. మా పాస్టమ్మ గారు వాళ్ళ ఫ్రెండు బొంగరాళ్ళబిల్లో నిర్మల అని ఒక అమ్మాయి ఉంది, తను గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉంది. తర్వాత స్వప్న మనపేటలో అమ్మాయి మౌనిక గారి దగ్గర చేస్తూ ఉంది. వీళ్ళకి చెప్తే వీళ్ళు చాలా భయపడ్డారు, భయపెట్టారు. ఉన్న పరిస్థితి అది. దూర ప్రాంతంలో ఉన్న నాకు కొంచెం విశ్వాసులు అనే వాళ్ళు కూడా అయ్యగారు బతికే ఉన్నాడా అని ఫోన్ చేయటాలు ఎక్కువైపోయాయి. ఈ రిపోర్ట్ 3 గ్రాములు వచ్చింది. అక్కడ మద్దినేని గోపాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి 3 గ్రాములు రక్తం పెట్టుకొని, ఎలా వచ్చావయ్యా నువ్వు, నిన్ను ఎవరైనా తీసుకొచ్చారో నువ్వే వచ్చావా? లేదు, నా భార్య నేను బండి మీద వచ్చామని చెప్పాం. ఆయన ఆశ్చర్యపోయాడు. సరే, మెడిసిన్ రాసిస్తాను, వెళ్ళి వాడుకొని అని చెప్పి పంపించేశాడు. ఆయన ఎటువంటి సొల్యూషన్ చెప్పలా, చేరు రక్తం ఎక్కిస్తామని కానీ ఇంకోటి ఏం చెప్పలేదు. ఒక ఏ బెస్ట్ అని ఒక ట్యాబ్లెట్ ఒకటి, పైల్స్ కోసం ఒకటి, 2 రకాలు రాసి పంపించేశాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాగా ప్రెజర్ ఎక్కువైపోయింది. ఏమని, నూజివీడు విశ్వాసులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారమ్మా, ఎన్ఆర్ఐలో 4 మెయిన్ వ్యక్తులు ఉంటారు, ఆ 4లో ఒక అతను మాకు బాగా పరిచయం, ₹1,00,000 ఖర్చు అయినా సరే మేము పెడతాం, పాస్టర్ గారిని తీసుకొచ్చి జాయిన్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేటప్పటికి నా భార్య ఏం చేసిందంటే, పదా వెళ్దాము, మనకి వాళ్ళు చెప్పారు, వాళ్ళు మాట్లాడతామన్నారు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామన్నారు, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుదాం అని చెప్పి హడావుడి చేస్తూ ఉంది. శనివారం రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, హాస్పిటల్ చుట్టూ తిరిగి
ఇక్కడ వైద్యం బాగలేదని అక్కడికి వెళ్ళాను, అక్కడ వైద్యం బాగాలేదని ఇంకో చోటకి వెళ్ళాను, ఇంకో చోట బాగా ఇంకో చోటకి వెళ్ళాను. ఏదైతే మొత్తానికి తిరిగిన విధానాన్ని బట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్పమంటావా? వైద్యం చేయించుకోవడానికి వెళ్ళిన వైద్యం వికటించింది. దేవుడు ఇక నువ్వే బతికియాలి నన్ను అని దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థిస్తే దేవుడు తన మహా కనికరమును బట్టి తన ఏర్పాటును రుజువు చేయటానికి సజీవుల దేశంలో ఉంచాడు అని సంపూర్ణ మహిమ నీకు అప్పగించేలాగా బ్రతకమంటావా? నీ ఇష్టం అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని తెల్లారి పొద్దున్నే మా పాస్టర్ గారికి చెప్పాను, ఎక్కడికి వెళ్ళొద్దు, బతికితే సేవ చేస్తా, లేకపోతే చిన్నపిల్లలు ఉందో నీకే కాదు, నెలల పిల్లల్ని పెట్టుకున్న భర్తను కోల్పోయినాడు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద, కనుక వ్యర్థమైన ప్రయత్నాలు చేయి మాకు అని చెప్పి ఆమె యొక్క ప్రయత్నాలను నివారించి కేవలం ప్రార్థన మీదే నా మనస్సును కేంద్రీకరించాను. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ అని, ఆకుకూరలని, ఖర్జూరాలని, పప్పుండ్లని ఆహార రూపంలోనే తీసుకుంటూ ఉండడాన్ని బట్టి రక్తం పోవటం సోమవారం నుంచే ఆగిపోయింది. అంటే 16వ తారీఖు, జనవరి 16వ తారీఖు నుండే నేను ఎప్పుడైతే ఖచ్చితమైన నిర్ణయాన్ని నా మనసులో స్థిరపరుచుకున్నానో ఇక ఎక్కడికి వెళ్ళను. అంటే వైద్యాన్ని నేను వ్యతిరేకించట్లేదు, ప్రయత్నం చేశాను, అది విఫలమైంది. ఇంకో చోటకి వెళ్ళి ఏడబొడిపించుకునేది చేతులు కాటికని నేను ఒకటే నిర్ణయం, బతికితే నీ సేవ చేస్తా, ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తా ప్రభువా, లేకపోతే ఈ బ్రతుకు నాకు వద్దు అని ఒక స్థిరమైన నిర్ణయాన్ని నేను తీసుకోవటాన్ని బట్టి దేవుడు ఈరోజు సజీవుల దేశంలో మీ మధ్య ఆయన కృపచేత నన్ను నిలవబెట్టాడు. హల్లెలూయా.